సింగరేణి కార్మికుల సమస్యల కోసం ఏఐటీసీ కార్మిక సంఘం పోరాడుతుందని ఏఐటీసీ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మారు పేర్లతో ఇబ్బందులు పడుతున్న కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆదివారం భూపాలపల్లిలోని కొమరయ్యం భవన్లో ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐటీసీ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ కృషి చేస్తుంటే మిగతా సంఘాలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మారు పేర్లతో ఇబ్బందులు పడుతున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు పాల్గొన్నారు. సింగరేణిలో ఏఐటీసీ యూనియన్ గుర్తింపు సంఘంగా 2024 జనవరి నెలలో గెలిచిన తర్వాత ఐఎన్టీసీ మాకు కూడా కొన్ని ఏరియాలు గెలిచాం కాబట్టి గుర్తింపు సంఘంతో పాటు మాకు కూడా కలపాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సింగరేణి యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. దానివల్ల సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం పత్రం ఇవ్వకుండా ఆలస్యం చేశారు. దానిపైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మేము చేసిన తర్వాత 2024 సెప్టెంబర్ నెలలో ఏఐటీసీ గుర్తింపు సంఘం పత్రం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్ట్రక్చర్డ్ మీటింగులు పెట్టాలని సిఎండ్ఎండి లెవెల్, డైరెక్టర్ ఆఫ్ లెవెల్ స్ట్రక్చర్డ్ మీటింగులు పెట్టాలని లెటర్ రాశాం. చైర్మన్ లెవెల్లో ఒకసారి, డైరెక్టర్ పరిధిలో 2 సార్లు స్ట్రక్చర్డ్ మీటింగులు పెట్టడం జరిగింది. సింగరేణిలో గత 5-6 సంవత్సరాలుగా స్ట్రక్చర్డ్ మీటింగులే జరగలేదు గుర్తింపు సంఘం ఉన్నప్పటికి కూడా. మేము గుర్తింపు సంఘం పత్రం రాగానే ఇప్పటికి 3 స్ట్రక్చర్డ్ మీటింగులు పెట్టించాం. ఈ స్ట్రక్చర్డ్ సమావేశాల్లో కొన్నిటిపైన యాజమాన్యం అంగీకరించింది, కొన్నిటిపైన కమిటీలు వేసి పరిష్కారం చేస్తామన్నారు. వాటిని త్వరగా పరిష్కారం చేయాలని చెప్పేసి మొన్న జరిగిన స్ట్రక్చర్డ్ మీటింగ్లో కూడా మాట్లాడాం. ఏదైతే జేఎంఈటీలు వివిధ కారణాల వలన సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం కావచ్చు, ఆబ్సెంటిజం వల్ల కావచ్చు, వాళ్ళు డిస్మిసల్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ జేఎంఈటీలుగా తీసుకోవాలని ఒప్పించాం. దానిపైన మొన్న 24వ తారీఖు నాడు ఆర్ఎల్సీ దగ్గర ట్రైపార్టీట్ అగ్రిమెంట్ కూడా చేయించాం. సింగరేణిలో ఏఐటీసీ ఈరోజు ప్రధానంగా ఇటు రాజకీయాలను ఇటు మిగతా ట్రేడ్లను ఎదుర్కొంటూ కార్మికులకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారానికి స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడుతున్న సందర్భాన్ని కార్మిక వర్గం గమనించాలి. ఇప్పటికే 3 స్ట్రక్చర్ మీటింగ్లు అయినాయి. 4వది రేపు చైర్మన్తో మాట్లాడబోతా ఉన్నాం. అందులో ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే లాభాల వాటా మీద దాన్ని ప్రశ్న అంటే దాన్ని ఇమ్మీడియట్లీ ఓపెన్ చేసి చెప్పాలి, ఇంత లాభం వచ్చిందని. అదేవిధంగా 35% లాభాల వాటా ప్రకటించాలని చెప్పి అసలు డిమాండ్లు పెట్టినాం. అదేవిధంగా ఈ గతంలో జరిగిన అనేక అంశాలు ఈరోజు కార్మికులకు సర్కిల్ రూపంలో రేపు రాబోతూ ఉంది. మొదటిగా మన జేఎంఈటీది వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్లకు సంబంధించిన 66 మంది సూటబుల్ ఎంప్లాయ్మెంట్ది వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ద్వారా మిగతా వాళ్ళకు కూడా వాళ్ళని సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అదేవిధంగా గతంలో ఫ్యాటల్ యాక్సిడెంట్లో చనిపోయిన ఎవరైనా కార్మిక సోదరులు ఉంటే వాళ్ళ పిల్లలకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ అనేది గతంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మాత్రం ఉంటే ఇచ్చేది. కానీ ఈనాడు టెక్నికల్ కాకుండా డిగ్రీలు సమానమైన విద్య ఉన్నవాళ్ళు 4 పెండింగ్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం అగ్రిమెంట్ చేయబోతా ఉన్నాం. అదే కాకుండా N-1 అదేవిధంగా ట్రేడ్స్మెన్లకు సంబంధించి, అదేవిధంగా మిగతా ఇన్సెంటివ్కు సంబంధించి 2015లో ఏదైతే ఇన్సెంటివ్ విధానం ఉందో ఆ విధానాన్ని మార్చమని చెప్పి మేము స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడిన సందర్భంలో అన్ని ఏరియాలో సమీక్ష జరుగుతూ ఉంది. ఇది చివరిగా బహుశా ఆగస్టు మాసం నెలాఖరు వరకు ఇన్సెంటివ్ కార్మికులకు ఆకర్షణీయంగా ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఏఐటీసీ కార్మికులకు సంబంధించి విద్య, వైద్యం, నివాసానికి సంబంధించిన 3 అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అందుకనే కార్మిక వర్గానికి ఈరోజు అనేక రకాల హైదరాబాద్లో ప్యానల్ హాస్పిటల్ ఉన్నా సింగరేణి కంటే ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లో ఉండాలని కూడా గత సమావేశంలో చైర్మన్ గారితో ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది.